రైట్ కరీంనగర్ లోక్సభ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ముందంజలో ఉన్నారు. ఇటు ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థికి రఘురామరెడ్డికి ఆధిక్యం లభించింది. అటు మహబూబ్ నగర్ లో ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి మొదటి రౌండ్ లో లీడ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద చూస్తుంటే పోస్టల్ బ్యాలెట్ లో నలుగురు బీజేపీ అభ్యర్థులు లోక్సభకు ఉన్నారు. కాంగ్రెస్ సంబంధించి ఖమ్మం అభ్యర్థి లీడ్ లో ఉన్నట్టు బండి సంజయ్ కి మెజార్టీ లభించినట్టు ఖమ్మం లోక్సభలో కాంగ్రెస్ ఆధిక్యం కనపరుస్తోంది. రైట్ తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించి అలాగే కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతోంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ లో దాదాపు 4 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉన్నారు. కరీంనగర్ ఆధిక్యంలో ఉన్నారు. అటు మహబూబ్ నగర్ లో ఇటు బండి సంజయ్ కి మెజార్టీ లభించింది. మహబూబ్ నగర్ లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఆధిక్యంలో ఉన్నారు. ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో లో ఈటెల్ రాజేందర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మొత్తం మీద అటు ఆదిలాబాద్ లో చూసుకున్నా కూడా బీజేపీ